ఇది iQOO Neo 10 Pro. ఈ మొబైల్ లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. iQOO Neo 9 Pro అండ్ 10 Pro ని కంపేర్ చేసుకుంటే డిజైన్ లో చేంజెస్ వచ్చాయి. ఈ మొబైల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బాక్స్ లో ఏం మిస్ అవ్వలేదు. బాక్స్ లో మీకు ట్రాన్స్పరెంట్ కేస్ వస్తుంది. ఇది 1 or 2 వీక్స్ లో ఎల్లో కలర్ లో వచ్చేస్తుంది. దీని లుక్స్ చూస్తే సైడ్ లో మెటల్ ఫినిష్ వస్తుంది. బట్ అంత డ్యూరబుల్ కాదు. కానీ ఫినిషింగ్ మాత్రం బాగుంది. కెమెరా మాడ్యూల్ రౌండ్ మెటల్ ఫినిష్ వస్తుంది. కెమెరా కింద నియో టైమ్ టు ప్లే అని లోగో ఉంటుంది. డిస్ప్లే బెజల్స్ చాలా తక్కువ ఉన్నాయి. దీంట్లో బిగ్ సైజ్ బ్యాటరీ ఇచ్చినా సరే ఓన్లీ 206 గ్రామ్స్ ఉంది. ఇన్ హ్యాండ్ ఫీల్ లో కూడా ఈ మొబైల్ చాలా బాగుంటుంది. దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ 37 నుంచి 38 వరకు ఈ మధ్యలో ఉంటుంది. ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ అవ్వలేదు, కానీ చైనాలో మాత్రం 2 మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. ఒకటి Neo 10, ఇంకోటి Neo 10 Pro. iQOO మన ఇండియాలో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో లాంచ్ చేస్తుంది. మీకు సింపుల్ గా చెప్పాలంటే చైనాలో iQOO Neo 10 Pro లాంచ్ అయింది. దాంతో పాటు iQOO Neo 10 కూడా లాంచ్ అయింది. బట్ మన ఇండియాలోకి iQOO 10 ని రీబ్రాండ్ చేసి iQOO Neo 10 Pro గా లాంచ్ చేస్తారు. iQOO Neo 10 Pro కి డిఫరెన్స్ ఉంది. iQOO Neo 10 లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ వస్తుంది. అదే 10 Pro లో చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ వస్తుంది. బట్ చైనాలో iQOO Neo 10 ప్రైస్ వచ్చేసి 27,999 కి లాంచ్ అయింది. అదే iQOO Neo 10 Pro చూసుకుంటే 37 నుంచి 38 వరకు ఆ మధ్యలో లాంచ్ అయింది. బట్ మన ఇండియాలో వచ్చేసరికి iQOO Neo 10 ని iQOO Neo 10 Pro గా మార్చి 37 to 38,000 పెడతారు. ఇప్పుడు ప్రస్తుతానికి లాంచ్ అయిన iQOO Neo 10 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఒక 3nm బేస్డ్ ప్రాసెసర్. బట్ దీని CPU టోటల్ వచ్చేసి 63% ఉంటుంది. iQOO Neo 10 Pro లో ర్యామ్ చాలా స్పీడ్ గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో LPDDR5X అల్ట్రా ర్యామ్ ని యూజ్ చేశారు. మన ఇండియా విషయానికి వచ్చేసరికి నార్మల్ 5X ర్యామ్ వస్తుంది. స్టోరేజ్ లో UFS 4.1 ఫాస్టెస్ట్ స్టోరేజ్ వేరియంట్ ఉంటుంది. ర్యామ్ అండ్ రోమ్ స్పీడ్ ఉంటుంది. అంతుతు స్కోర్ నియర్లీ 2.6 మిలియన్ స్కోర్ వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 8 Elite కి కొంచెం తగ్గుతుంది. దీంట్లో బ్యాటరీ వచ్చేసరికి 6100 mAh బ్యాటరీ వస్తుంది విత్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ ఛార్జర్ కూడా బాక్స్ లోనే వస్తుంది. దీంట్లో ఎలాంటి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. డైమెన్సిటీ 9400 ఇది స్టేబుల్ గా పర్ఫార్మ్ చేయట్లేదు. దీంట్లో థ్రోటల్ చూస్తే కొంచెం వీక్ గా ఉంది. BGMI 60 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అదే స్నాప్డ్రాగన్ 8 Elite తో కంపేర్ చేసుకుంటే దాంట్లో 120 FPS వరకు సపోర్ట్ ఉంది. ఇంత పవర్ఫుల్ ప్రొసెసర్ ఉన్నా సరే అట్లీస్ట్ 90 FPS కూడా సపోర్ట్ లేదు. ఇది ఈ మొబైల్ గురించే కాదు, లేటెస్ట్ గా లాంచ్ అయిన Vivo X200 లో కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లమే ఉంది. దాంట్లో కూడా BGMI 60 FPS వరకే సపోర్ట్ చేస్తుంది. సో ఈ రీజన్ తో స్నాప్డ్రాగన్ 8 Elite కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఈ మొబైల్ లో కూడా ప్రీవియస్ మొబైల్ లో వచ్చినట్టే Q2 కంప్యూటింగ్ చిప్ వస్తుంది. ఇది గేమింగ్ ని బూస్ట్ చేయడానికి చాలా బాగుంటుంది. గేమింగ్ ఆడేటప్పుడు మొబైల్ టెంపరేచర్ 42 వరకు రీచ్ అవుతుంది. కొంచెం ఆప్టిమైజ్ చేయాల్సింది. కనెక్టివిటీ బాగుంది. 10 5G బ్యాండ్స్ వస్తున్నాయి. అండ్ దీంట్లో ఓవరాల్ గా 39 సెన్సార్స్ ఉన్నాయి. అండ్ 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. బట్ మన ఇండియాలో లాంచ్ అయ్యేసరికి ఈ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ వస్తుందో లేదో కొంచెం డౌట్ అయితే ఉంది. ఏదైతే iQOO Neo 10 చైనాలో లాంచ్ అయిందో అది మన ఇండియాలో iQOO 10 Pro గా లాంచ్ అవుతుంది. మీరు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.78 ఇంచ్ 1.5K 80 LTPO AMOLED డిస్ప్లే. రీసెంట్ గా లాంచ్ అయిన Vivo X200 సిరీస్ లో కూడా సేమ్ డిస్ప్లే ఉంది. బట్ దాంట్లో మీకు 120 Hz వరకు రిఫ్రెష్ రేట్ వస్తుంది. బట్ దీంట్లో మీకు 144 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. రీసెంట్ గా లాంచ్ అయిన Vivo X200 Pro మీద ఫుల్ డీటెయిల్ వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, లింక్ బయోలో ఇస్తాను. డిస్ప్లే బ్రైట్ అండ్ పంచీ కలర్స్ తో బాగుంది. అండ్ దీంట్లో 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వస్తుంది. బట్ దీని ఎగ్జాక్ట్ హై బ్రైట్నెస్ ఎంతో మెన్షన్ చేయలేదు. దీని డిస్ప్లే 1 Hz నుంచి 144 Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, డిస్ప్లే విజిబిలిటీ, కలర్స్ అండ్ స్పీకర్స్ అన్ని బాగున్నాయి. ఈ ఫోన్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఇది చైనీస్ వేరియంట్ కాబట్టి దీంట్లో Oregon OS 5 ఉంటుంది. బట్ మన ఇండియాలో లాంచ్ అయ్యేసరికి FunTouch OS 15 తో వస్తుంది. సో సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి ఇండియాలో లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ వచ్చి 3 years మేజర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో కెమెరా 50 మెగాపిక్సెల్ Sony IMX921 సెన్సార్ తో వస్తుంది. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. ఇది Samsung J1 సెన్సార్. దీంట్లో మీరు మాక్సిమం 8K 30 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. అలాగే 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ లో 16 MB సెల్ఫీ కెమెరా వస్తుంది. దీంట్లో మాక్సిమం ఫుల్ HD 30 FPS లో మాత్రమే వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది. అండ్ 4K ఆప్షన్ లేదు. అండ్ దీంట్లో స్లో మోషన్ కూడా ఉంది. అండ్ ఓవరాల్ గా పిక్చర్స్ క్వాలిటీ బాగున్నాయి. దీని కలర్ అండ్ లుక్స్ బాగున్నాయి. అలాగే డిస్ప్లే కూడా బాగుంది. బ్యాటరీ 6100 mAh బిగ్గర్ బ్యాటరీ ఉంది. చైనాలో డైమెన్సిటీ 9400 ప్రొసెసర్ తో వస్తుంది. బట్ మన ఇండియాలో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొసెసర్ తో వస్తుంది. సో కెమెరాలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. సో మొబైల్ ఓవరాల్ గా చాలా బాగుంది. అండ్ దీంట్లో బేసిక్ AI ఫీచర్స్ ఉన్నాయి, లైక్ AI ఎరేస్. సో ఇదే ఓవరాల్ గా iQOO Neo 10 Pro. వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్